హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మేము వినాయక చవితి సెలబ్రేషన్ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో వచ్చేసి డే 3 రోజు రికార్డ్ చేశాను. నేను డే 2 రోజు రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది వచ్చేసి డే 3. మేము టోటల్ 5 days పెట్టుకున్నాము వినాయకుడిని. ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం ప్రిపేర్ చేసి నేను పూజ అయ్యాక చిన్న చిన్న బిట్స్గా వీడియో తీశాను. ఈ రోజు వచ్చేసి మా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. నాకు పండగల్లో వినాయక చవితి అంటే కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఎందుకో దేవుడు వచ్చి ప్రత్యేకంగా ఇంట్లో కూర్చున్నట్టు, అంటే ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. అందుకే మ్యాక్సిమం నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు దేవుడిని ఇంట్లో ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. కానీ ఈసారి మాత్రం 5 days ఉంచుకున్నాము. లాస్ట్ ఇయర్ 9 days అలా ఉంచుకున్నాము. కానీ ఈసారి ఏమైందంటే మా చిన్నోడు ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దీపాలు అన్నీ ముడుతూ ఉన్నాడు. నాకు అవి ఎక్కడ పడేస్తాడో అన్న భయంతో మేము ఎప్పుడు డోర్ క్లోజ్ చేసి, అంటే డోర్ దగ్గరికి వేసి ఉంచుతున్నాము. అంటే దేవుడిని అలా పెట్టుకొని డోర్ క్లోజ్ చేయడం నాకు పర్సనల్లీ బాగా అనిపించలేదు. అందుకే నెక్స్ట్ ఇయర్ 9 days or 11 days పెట్టుకోవచ్చు. ఈసారి 5 days పెట్టుకుందామని 5 daysకి నిమజ్జనం చేశాము. ప్రతిరోజు మార్నింగ్ అంతా పూజ కంప్లీట్ చేసేదాన్ని, నైవేద్యం ప్రిపేర్ చేసేదాన్ని. జై జై చెప్పు గణపతి బప్ప, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా. ఇలా మా బుజ్జి వినాయకుడిని కదిలించి మేము బీచ్ దగ్గరికి తీసుకెళ్తున్నాము. వినాయకుడు వెళ్తూ ఉంటే అదో తెలియని లోటు లాగా ఉంటుంది. అంటే మళ్ళీ నిమజ్జనం చేసి బ్యాక్ ఇంటికి వచ్చి చూస్తూ ఉంటే, అంటే ఇంట్లో ఏదో లేదు, ఏదో వెళ్తే అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. మీ అందరికీ కూడా అలానే ఉంటుందా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడైతే మేము బీచ్కి వెళ్తున్నాము. ప్రతిసారి మ్యాక్సిమం మేము ఇక్కడికి వెళ్తాము బీచ్కి. ఇక్కడైతే బీచ్ దగ్గరకు వచ్చేసాము. చాలా చాలా గాలేసింది. అప్పుడు ఈవినింగ్ టైమ్స్ వెళ్ళాము మేము.